నిజానికి నేను ఇప్పటి వరకు మన ఆటో దగ్గర నుంచి నేను విలేజ్ లో చేసే చాలా పనులు చూపించున్నా. కాకపోతే వీటితో పాటు మనకి ఇంకో డ్రైవింగ్ ఫీల్డ్ కూడా అలవాటు ఉంది. ఆ డ్రైవింగ్ ఫీల్డ్ వరకు ఎలా ఉంటుంది ఈ రోజు చూపించబోతున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా పక్క ఊరికి వెళ్ళి ట్రాక్టర్ తోలుకొని నాకు కావాల్సిన డబ్బులు రెడీ చేసుకుంటా. కొన్ని రోజుల క్రితం మా నాన్నకి ఎలాగో ఇలాంటి పనులు చేస్తున్నానని తెలిసిపోయింది. ఇక మీకు కూడా ఈ వర్క్ అంతా చూపించేస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అనిపించింది. ఈ రోజు ఒక చిన్న ఎరువు తోలకం ఉంటే బండి తీసుకెళ్లి లోడింగ్ పాయింట్ లో పెట్టి ఎరువు అంతా లోడ్ చేపిస్తూ ఉన్నా. ఇక ఇంతలోనే మా ఫ్రెండ్ గారు ఒక ఎంటీ బండి తీసుకొచ్చి ఇంకో చోట ఎరువు కూడా తీసుకెళ్లాలని చెప్పడంతో ఈ లోడ్ అయిన బండి మా ఫ్రెండ్ గారికి ఇచ్చి ఆ ఎంటీ బండి తీసుకెళ్లి లోడింగ్ పాయింట్ లో పెట్టి ఇరువంతా లోడ్ చేపిస్తూ ఉన్నా. ఇక ఎంతైనా ఫ్రెండ్ గారు కదా, నేను వచ్చే వరకు వాడికి పోవడం ఇష్టం లేక ఇద్దరం ఒకేసారి కలిసిపోదామని బండి తీసుకెళ్లి ఒక దగ్గర పార్క్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళతో సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఇక మన బండి కూడా లోడింగ్ అవడంతో ఎలాగో ఇంత దూరం వచ్చాం, సరదాగా ఈ ఊరంతా షికారు వేయాలని 2 బండ్లు తీసుకెళ్తే డీజిల్ వేస్ట్ అని మన బండి ఒక దగ్గర పార్క్ చేసి మా ఫ్రెండ్ గారి బండ్లో అలా సరదాగా వెళ్ళా. అలా వెళ్తూ ఉన్నాం. రోడ్ సైడ్ ఒక ఇంటి దగ్గర కొంతమంది ఇలా కమలకాయలు కోస్తూ ఉంటే ఆ వర్క్ అంతా చాలా సేపు చూసి వాళ్ళని అడిగి ఒక 2 పండ్లు తీసుకుని తింటూ బండి దగ్గరకు వచ్చేసా. ఒక్కోసారి డ్రైవింగ్ వర్క్ లో తినడానికి కూడా టైం దొరకపోవచ్చు, కానీ అలాంటి టైంలో కూడా ఇలా తిరిగితేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఇక అలా కొంచెం దూరం వెళ్ళంగానే అదే ఊర్లో ఒక చిన్న టెంపుల్ కనిపిస్తే ఈ ఊరికి ఇప్పుడు వస్తాంలే అని చెప్పి మంచిగా దేవుని దర్శనం చేసుకుని ఇక మన బండి దగ్గరికి వెళ్ళి లోడ్ అంతా సరి చేసుకుని ఈ బండికి మన డ్రైవింగ్ మొదలు పెట్టా. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు. ఇక ఫైనల్ గా మీరు ఇంటి దగ్గర మీ పాకెట్ మనీ కోసం ఎలాంటి వర్క్ చేస్తారో ఒక కామెంట్ చేయండి మామ.